ఆ సాంగ్ చేస్తుంది అంతవరకే. ఎవరు కూడా మనల్ని అలా తప్పుగా చూసానని నేను చెప్పట్లా. బట్ నాకే అది నచ్చల. నాకే ఒక ఫీలింగ్, ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని వీళ్ళ ముందే నిలబడ్డాం ఏంటి అనే ఒక సిగ్గు వచ్చేస్తుంది నాకు విపరీతంగా. అందుకని నేను ఇంకా సార్ నాకు గ్లామర్గా కాస్ట్యూమ్స్ ఉంటే నేను వేసుకోను సార్, కొంచెం నిండుగా ఉంటే నేను వేసుకుంటానని చెప్పడం వల్ల అలా 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 మూవీస్ తగ్గింది. కానీ మా అమ్మా నాన్న ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం ఏంటంటే కరెక్ట్గా నాకు ఇక్కడ తెలుగులో మూవీస్ అంతా తగ్గి ఒక డిమినిషింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి మలయాళంలో అందుకున్నాను. మలయాళంలో నన్ను తీసుకెళ్ళి మహారాణిలా చూసుకున్నారు. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడ తెలుగులో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి, నా పర్ఫార్మెన్స్ని చూపించే అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కావాలి కదా, రావాలి కదా, రావాలి కదా, నేను ఎంతగా ఆతృత పడ్డానో, ఎంత నేను చాలా చాలా ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ ఒక లాంగింగ్నెస్ ఉండిందో నాకు. అవన్నీ కూడా తీర్చేటువంటి క్యారెక్టర్స్ నాకు మలయాళంలో దక్కింది. అది భగవంతుడి ఆశీర్వాదం సార్. పరిపూర్ణంగా నా మీద ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ కిడ్ సార్. అంతే. అక్కడ నేను ఇంకా హ్యాపీ అంటే సూపర్ హ్యాపీ. కూడా మీరు ఏదో అనామకులతో చేశారంటే కాదు, అందరూ సూపర్. కానీ అన్ని హోమ్లీక్ సార్. నేను ఏదైతే అనుకున్నాను కదా, చీర కట్టుకోవాలి, హాఫ్ సారీస్ వేసుకోవాలి, లేదా ఒక లంగా ఓని లంగా షర్ట్ వేసుకోవాలి, అట్లా అని అనుకున్నాను కదా. అన్ని అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్సే. 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ గ్లామర్ లేదు. అది నాకు చూడండి మళ్ళీ. అదే మీ సంకల్ప బలం బాగా వర్కౌట్ అయింది. 100% మేనిఫెస్టేషన్ అంటున్నారు ఇప్పుడు అందరూ. అవును, కొత్త మాట వచ్చింది, మేనిఫెస్టేషన్ చేయాలని. కరెక్ట్. మీరు అనుకున్నది మలయాళంలో నిజమైంది. అది నిజమైంది. నాకు మంచి వర్క్ కలిగింది. ఆ తర్వాత దాంతో పాటు తమిళ్లో కూడా ఒక 4-5 మూవీస్ నేను చేశాను. బిఫోర్ మై మ్యారేజ్ ఒక 6 or 8 months ముందు ఆపేశాను. 2006లో I got married. So till that day I was working. By God's grace బిజీగా వర్క్ చేశాను. మ్యారేజ్ కోసం అని ఒక 6-8 months బిఫోర్ ఆపేసి ఆ తర్వాత I got married. అండ్ ఆ తర్వాత 1 yearలోనే పాప పుట్టింది. తర్వాత కొంచెం పాప పెరిగి ఎదిగి ఒక ఇదికి వచ్చేదా వరకు ఏం చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఫ్యామిలీని చూసి. ఇది కదండి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. క్లాసులకి వెళ్ళి నేర్చుకుంటున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇదే. నాకు అలా కుదిరింది సార్. యాక్చువల్ గా కుదరడం ఏంటమ్మా, మీరు కావాలని ఇంటెన్షనల్ గా వదులుకున్నారు కొన్ని విషయాలు. అది కాకుండా పెళ్లి తర్వాత నేను చెయ్యను అనే ఒక డిటర్మినేషన్ ఉంది చూసారా, అది చాలా మంది చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు అడ్వాన్సులు, ఇన్స్టాల్మెంట్లు, డబ్బు అసలు అలాగా వరదలాగా వస్తున్నది. ఒక్కసారి మీరు సినిమాలు మానేశారంటే యూ బికమ్ ఏ వెరీ వెరీ నార్మల్ పర్సన్ లైక్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్. అంతే. నెల రోజులకి ఒకసారి జీతం కాదు సార్. ఇది మూవీలో వర్క్ చేసేటప్పుడు కూడా ఇంటికి వెళ్ళిపోతే అలాగే ఉండేవాళ్ళం సార్. నేను అలాగే ఉండేదాన్ని. మా మమ్మీ వాళ్ళు అలాగంతా ఏం స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండదు ఇంట్లో. ఇంటికి వెళ్ళామా, అప్పుడు మాకు సర్వెంట్ మేట్స్ కూడా ఎవరు లేరు ఇంట్లో. మా చెల్లెళ్ళు, నేను, మేము ముగ్గురమే కలిసి ఇల్లు ఊడ్చుకునే వాళ్ళం, అంట్లు తోముకునే వాళ్ళం, వంటలు నాన్నగారిని కూర్చోబెట్టేసి మేము చేసేవాళ్ళం. ఎందుకంటే అమ్మ చేయకూడదు కదా, నాన్న చేసేవాళ్ళు కదా. నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, నాన్నని కూర్చోబెట్టి నేను చేసేదాన్ని, మా చెల్లెలు చేసేవాళ్ళు. మేము అట్లాగేం పెరగలేదు సార్. మాది నార్మల్ మిడిల్ క్లాస్ ఆ లైఫ్ అండ్ ఆ మెంటాలిటీయే. అదేం ఉండదు. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ షూట్ చేస్తున్నాను కదా, ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, 3 పూట్ల నేనే వండడం. మా ఇంట్లో వంట మనిషి అంతా ఎవరు లేరండి. ఒకే ఒక ఆవిడ మార్నింగ్ మన పార్కింగ్ దగ్గర నుంచి స్టెప్స్ అవి ఇవి అన్నీ మనది ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట, ఫ్లాట్స్ కాదు. సో ఇవన్నీ మొత్తం ఊడవాలి సాలిగ్రామంలో. సో అవన్నీ ఊడడానికి అండ్ మన ఇంట్లో లోపల ఊడ్చేసి మార్నింగ్ తుడిచేసి ఆవిడ వెళ్ళిపోతారు. ఆ తర్వాత అన్ని పనులు నేనే చూసుకుంటానండి. అవేమి ఉండవు సార్. ఇప్పటికీ నాకు వంట మనిషి అని ఎవరు లేరు, బయటకు వెళ్ళి రావడానికి. అలాగే కార్ డ్రైవర్స్ అని ఎవరు ఉండరు, సెల్ఫ్ డ్రైవింగే. పాపని ట్యూషన్లో డ్రాప్ చేయడానికి ఒక 2-wheeler ఉంది, హ్యాపీగా తీసుకెళ్తారు. అంతే కదా సార్, మాస్క్ పెట్టేసుకుంటే అయిపోయా. ఎవరిని తెలియదు. ఏం లేదు సార్, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునేవి సార్. నేను ఇది
నన్ను ఇలా చూస్తారు, లేదా నేను ఇలా ఉంటేనే నన్ను గౌరవిస్తారు, నేను ఆర్టిస్ట్ని ఇలాగే ఉండాలనేదంతా మన మైండ్ సెట్ సార్. అలాగంతా ఏమీ లేదు. మనం మనంగా ఉండొచ్చు. మనం మనంగా ఉంటూ కూడా మన ప్రొఫెషన్లో మనం సాధించవచ్చు. ఎందుకంటే ఇది వేరు, అది వేరు. అలా అనుకోవడమే కష్టం. ఎందుకంటే ఒక్కసారి లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత పీపుల్ కంప్లీట్గా గెట్ స్కాటర్డ్, చల్లా చెదిరైపోతారు మనుషులు. మీరు ఇందాక అన్నట్టుగా ఓ 10 మంది చేరుతారు, అవసరం లేదు. మంది మార్బలం పెరిగిపోతారు. అబ్బా మీకేంటండి అసలు, మీరు సూపర్ అండి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎంత దూరంగా అయితే అంత దూరంగా ఉండాలి. అది మనకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ఈ మంది మార్బలం ప్రతి వాళ్ళ ఇళ్లలో మొదట్లో ఎవరైనా లోవర్ మిడిల్ క్లాసు ఇలాగ వచ్చిన వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో ఉంటారండి. కానీ ఒక్కసారి ఫేమ్లోకి రాగానే అదేదో తెలియని ఒక వాతావరణం క్రియేట్ అయిపోతుంది. అది ఆ తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టుగా మాయమైపోతుంది. అది వాళ్ళకి అర్థమవుతుంది సార్, ఒక టైంలో అర్థమైపోతుంది. ఆహా, మనం ఏదో పెద్ద చిక్కులో ఉన్నాము, అర్థమవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి వీళ్ళెవ్వరిని మనం నమ్మడానికి వీలు లేదు, వీళ్ళందరూ మనల్ని ముంచేసేలాగే ఉన్నారు, మనం చాలా ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నామని తెలుసుకునేటప్పటికే మునిగిపోతుంటారు. అలా ఆల్రెడీ సుడిగుండంలోకి ఉంటారు. అప్పుడే రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. ఇంకేముండదు. అంటే ఇప్పుడు మీరు కెరీర్ పరంగా గనక ఆలోచిస్తే ది బెస్ట్ మూమెంట్స్ మీ కెరీర్లో చెప్పాలంటే ఏం చెప్తారండి? నాకు ద మోస్ట్ బెస్ట్ మూమెంట్ అయితే ఫస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు జంతర్ మంతర్ షూట్ జరుగుతున్నప్పుడు వచ్చి, ఆయన సెట్కి వచ్చి నన్ను కలిసి, నువ్వు చేస్తున్నావమ్మా మన పిక్చర్లో, నువ్వే హీరోయిన్ అని చెప్పిన ఆ ఒక్క మాట ఈరోజు ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను. సో ఎస్వి కృష్ణారెడ్డి గారిని కలవడం, ఆయన నోటంటే ఆ మాట రావడం అన్నది ఎప్పటికీ నా లైఫ్లో టిల్ మై లాస్ట్ బ్రెత్ నేను మర్చిపోను సార్. అలాగే గుణశేఖర్ గారు సొగసు చూడతరమ మూవీకి నేను రాజమండ్రిలో షూట్లో ఉన్నాను. అక్కడ డేట్ క్లాష్ అనమాట. నా కోసం ఇక్కడ వాళ్ళు 3 డేస్గా వెయిటింగ్, షూటింగ్ స్టార్ట్ చేయకుండా హైదరాబాద్లో, నేనేమో రాజమండ్రిలో ఉన్నాను. ఇవేవి నాకు తెలియదండి. అప్పుడు ఒక మేనేజర్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన సరిగ్గా కమ్యూనికేషన్ ఎక్కడో డిస్టర్బ్ అయ్యో ఏం ప్రాబ్లం మరి నాకు తెలీదు. 3 డేస్గా నేను వస్తాను, ఈరోజు వచ్చేస్తాను అనేసి 3 డేస్గా దే ఆర్ ఆల్ వెయిటింగ్. అప్పుడు నేను రాజమండ్రిలో ఒక 3-4 పిక్చర్స్లో జరుగుతున్నాయండి. అప్పుడు ఎలాగంటే సార్, ఇప్పుడు మనం ఏదో ఒక లొకేషన్కి వెళ్తున్నాం అనుకోండి, అక్కడక్కడే వచ్చేసి ఒక 2-3 పిక్చర్స్, ఇప్పుడు ఊటీకి వెళ్ళామనుకోండి, ఒక్క మూవీ సాంగ్ తీసుకొని మనం రాము, అలాగే కంటిన్యూగా ఇంకొక మూవీ, అలాగే ఇంకొక మూవీ, ఒక 15 రోజులు లేదా 20 రోజులు కంటిన్యూ షెడ్యూల్ వేసేస్తారు. ఐఎమ్ నాట్ సో ష్యూర్ సార్. నాకు తెలిసి ఈతరం బాబురావు గారిది షూట్ ఏదో రాజమండ్రిలో, కరెక్ట్, ఎర్రోడ్ షూట్ ఉండొచ్చు, అక్కడ ఉన్నాను. సో ద నెక్స్ట్ డే నేను వచ్చినప్పుడు గుణశేఖర్ గారు నాతో సరిగ్గా మాట్లాడలే. హీ వాజ్ వెరీ అప్సెట్. ఆయన నమస్కారం సార్ అంటున్నాను అనేసి వెళ్ళిపోతుంది. ఆయనలో ఉంటుంది కదా పాప, బాధ, కోపం ఉంటుంది కదా ఉంటుంది కదా. ఆ తర్వాత నాకు తెలిసి వచ్చింది 3 డేస్గా క్రూ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ అనేది. ఆ తర్వాత నేను వెళ్ళి సార్తో కూర్చొని మాట్లాడి, సార్ హానెస్ట్లీ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, నాకు చేయమంటే నేను చేస్తున్నాను, రమ్మంటే. అండ్ మోర్ ఓవర్ ఆయన కూడా ఏంటంటే, ఇంత చిన్నపిల్ల పాపం ఇదేం చేస్తుంది అని అనిపించిందో ఏమో మరి. ఆ తర్వాత ఆయన సహజం అయిపోయారు. ఆ మూవీ నన్ను అనుకోవడం అని నేను చేయడం అన్నది నేను ఎప్పటికీ మర్చిపోను సార్. ఎందుకంటే అంతవరకు ఇంద్రజ అంటే ఒక గ్లామర్ హీరోయిన్, డాన్స్ బాగా చేస్తుంది అమ్మాయి, గ్లామర్ హీరోయిన్, సక్సెస్ఫుల్ హీరోయిన్ అన్న పేరు మాత్రమే ఉండేది. ఆఫ్టర్ సొగసు చూడతరమా మాత్రమే నాకు మంచి పర్ఫార్మర్గా పేరు వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.